ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండల కేంద్రంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. డబ్బాకుపల్లి గ్రామానికి చెందిన సయ్యద్ ఇస్మాయిల్ను గొలుసు దొంగతనం కేసులో అదుపులో తీసుకుని పోలీసులు చితకబాదారు. సయ్యద్ అక్రమ నిర్బంధంపై తల్లి హలీమా హైకోర్టులో ఏవీఎస్ కార్పొరేషన్ పిటిషన్ దాఖలు చేయడంతో జగ్గయ్యపేట తొర్రుగుంట పాలెంలోని బంధువులు ఇంటి సమీపంలోని సయ్యద్ను పోలీసులు వదిలి వెళ్లారు. తీవ్రంగా గాయపడ్డ సయ్యద్ను బంధువులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. సొమ్ము దొరకకపోయినా దొరికిందని మాకు 3-4 రోజుల నుంచి హింస పెట్టి చేయరాని చికాకులు చేసి పిచ్చి పిచ్చికు తాటలు వేసి పెట్టి పెట్టారు. ఒకడు జోలికి పోయేవాడు చేయని తప్పుకి తప్పు వంట కట్టి హింసించారు. అంత చేయడంతో తీసుకొచ్చి ఏదో దూరం బంధువులు ఇంటి ముందు పడేసిపోయారు. ఆ పిల్లగాడు మాకు చూసిన వాళ్ళు ఫోన్లు చేస్తుంటే వాళ్ళు మేము ఊరికి వచ్చి తెచ్చి హాస్పిటల్ వేస్తాం. మా మనుషుల్ని వచ్చేదాకా కూడా ఆగలే. కబురన్నా పెట్టలేదు, ఫోన్లన్నా చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు హింసించారు. నాది దబ్బాకుపల్లి అండి. మేము నందిగాం పోయి మా అమ్మగారిని తీసుకొని వస్తున్నాం. తెల్లారుజామున 7ంటికి వచ్చేటప్పుడు మా నోట్లు పడిపోతే 2 నోట్లు పడిపోయాయని తీసుకున్నాం. 500 రూపాయల నోట్లు 2 పడిపోయాయి. అవి తీసుకుంటానికి బండి తిప్పుకొని దిగి తీసుకున్నాం. అంతకు ముందు రోజు అక్కడ ఏదో ఫంక్షన్ జరిగిందంటండి నైటు. ఆ నైట్లో ఏదో గోల్డ్ హ్యాండ్ చైన్ పోయిందంట. అది నాకు దొరికిందని చెప్పేసి పొద్దున్నే పోతున్న నాకు దొరికిందని చెప్పేసి కేసు పెట్టారు నా మీద. అనుమానం కేసు కింద నన్ను తీసుకెళ్లి ఎంక్వైరీ అని చెప్పేసి కేసు వచ్చాయి. చిన్న బాలకృష్ణ వాళ్ళు అంటారు, సాకుల వాళ్ళ పిల్లగాడు వాళ్ళు వచ్చి పెట్టారు. వాళ్ళు చెప్పారంటే వీళ్ళు వచ్చి కానిస్టేబుల్ వచ్చి తీసుకెళ్లారు నన్ను. చిన్న ఎంక్వైరీ ఉంది రాండి అని చెప్పేసి తీసుకెళ్ళి మళ్ళీ వెనక నుంచి మా అమ్మగారిని తీసుకెళ్లారు. 1 రోజు 2 రోజులు అట్లా కూర్చోబెట్టి అక్కడ ఇబ్బంది పెట్టారు మమ్మల్ని బాగా. మళ్ళీ జగ్గయ్యపేట సిఐ గారి ఆఫీస్కి తీసుకెళ్లారు. అక్కడ 3 రోజుల నుంచి నానా చిత్రహింసలు పెట్టారు సార్. సొమ్ము దొరకకపోయినా దొరికిందని